రూ. 1,00,000 డబ్బులిస్తాము ప్రతి ఇంటికి ఏడాదికి అన్నటువంటిదే పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్ళింది అన్నటువంటిది భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎలాంటి ఉపన్యాసాలు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఒకసారి విందాం. ఇది ఎలాగ గెలిచాము అంటే రూ. 1,00,000కి మహిళలకు ఇస్తామంటే ఆ మహిళలు ఆ ప్రభుత్వాన్ని కుప్పకూల్చారు అన్నటువంటి పాయింట్ ప్రత్యేకించి ఇప్పుడు సంబరాలు చేసుకున్న సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ నాయకులు చెప్పుకున్నారు. కాకపోతే రూ. 1,00,000 మీద ఆశపడ్డారు, కానీ ప్రభుత్వం రాలేదు, వీళ్ళు రూ. 1,00,000 ఇవ్వరు. ఇప్పటికే నిలదీస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రభుత్వాలు ఉన్న పంజాబ్, కర్ణాటక లాంటి చోట్ల చూస్తున్నాం. మిగతా చోట్ల మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటే ఇప్పటికే ఒక ఆశని తయారు చేశారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇదే క్యాంపెయిన్ తీసుకుంటుంది అనుకుంటా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా. అంటే ఇప్పుడు చెప్పి ఇవాళ కనుక కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్లో రూ. 1,00,000 ఇస్తే, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇవ్వకపోతే రేపు ఎలక్షన్లో ఏం ఎజెండా పెట్టుకుంటుందంటే రూ. 1,00,000 మేము కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రూ. 1,00,000 ఇస్తాం అన్నటువంటి పాయింట్ని పెట్టి ముందుకెళ్ళేలా కనబడుతుంది.